ఎప్పుడో మాత్రం ఎవరో ఒక పేపర్లో నాకు రజనీకాంత్కి పెళ్ళయిందని సార్ ఒక నకీరానా సినిమా ఎక్స్ప్రెస్ నాకు తమిళ్ పేపర్స్ బుక్స్ నేను చదవను. మీకు రజనీకాంత్ గారికి పెళ్ళైందని రాశారు. నేను మోహన్ బాబు గారు మేమంతా సెట్లో అల్లు రామలింగ గారు మేమందరం కూర్చొని ఉన్నాము. అయితే ఎవరో వచ్చి మోహన్ బాబు గారి చేతికి ఇచ్చారు. కవిత గారి అమ్మాయి ఆ పిల్ల కవిత ఇక్కడ ఉంది, ఏదో రజనీకాంత్ పెళ్ళయింది అని పేపర్లో ఇచ్చారు అని చెప్పి చూపించారు. పాపం మోహన్ బాబు గారు ఆ విషయంలోని మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన చాలా కోప్పడ్డారు. ఎందుకు తను ఫుల్గా బిజీగా ఉండి ఏదో వర్క్ చేసుకుంటుందని వెంటనే ఆ ప్రొడ్యూసర్ని తీసుకొని వెళ్ళారు. అమ్మ రాజా గారు అనుకుంటా, పెద్ద ప్రొడక్షన్ అది. ఆయన మా మదరు మోహన్ బాబు గారు వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళి ఏదో మాట్లాడినట్టున్నారు. వాళ్ళు మరుపు అని నెక్స్ట్ వీక్ వేశారు. సవరణ అని చెప్పి క్షమించాలి, ఇది ఒక మాకు ఎవరో చెప్పిన ఒక ఏమంటారండి రూమర్ మీద మేము రాయాల్సి వచ్చింది, మేము సారీ అడుగుతున్నామని చెప్పేశారు. అదొక్కటి మాత్రం వచ్చింది. తర్వాత మా హస్బెండ్ వచ్చి మా బ్రదర్ ఇన్లాతో మాట్లాడి, వాళ్ళ బ్రదరు మా సిస్టర్ ఇన్లా అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చి మాట్లాడి అంతే ఓకే చేసుకున్నారు. ఇంకా తర్వాత సినిమా కెరీర్ కంటిన్యూ అప్పటికి నా చేతిలో 18 మూవీస్ ఉన్నాయండి, 18 సినిమాలు ఉన్నాయి హీరోయిన్గా. ఓకే అన్నారా? ఉంటే రన్నింగ్ మూవీస్ చేయమన్నారు, కొత్త సినిమాలు వద్దన్నారు. మా వారు తాజ్ హోటల్లో కూర్చొని మా మదర్ అన్నారు, అంత డబ్బు మేము తిరిగి ఇచ్చే స్తోమత లేదు, ఎందుకంటే ఇల్లు తీసుకున్నాము, మా అమ్మాయి పెళ్ళి చేసామనంటే మా వారు మెడ్రాస్ తాజ్ హోటల్లో కూర్చొని అందరు ప్రొడ్యూసర్కి డిన్నర్ ఇచ్చి అడ్వాన్స్లన్నీ రిటర్న్ ఇచ్చారు. ఆ డబ్బు ఉంచుకోవడం బాగుండదు, మీరు ఎవరెవరు ఎంత ఇచ్చారో లిస్ట్ ఇచ్చారని చెప్పి వాళ్ళందరికీ డిన్నర్ ఇచ్చి అంటే ఇంకా అయితే కట్ బంద్. అంటే న్యూ మూవీస్వి ఇచ్చేశారు. నాకు మ్యారేజ్ అయ్యి మా పెద్ద పాప పుట్టిన తర్వాత కూడా నేను సింగపూర్ నుంచి వచ్చి కొన్ని మూవీస్ నేను కంప్లీట్ చేశాను. పాప పుట్టిన తర్వాత ఏమనేవారు మీ వారు చూసి? ఆయనకి యాక్టింగ్ అంతా తెలుసా? ఏం చేసేవారు? ఆయనకి సినిమాల గురించి పెద్దగా తెలియదు. ఈజ్ ఇంటూ బిజినెస్ ఆర్ హీఈస్ ఇన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సంబంధం లేని ఆయన సినిమాలు కూడా చూడరు, సినిమా వాళ్ళు తెలీదు. హీ గాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ లండన్ అండ్ ఈజ్ అ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్. ఈజ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ బిజినెస్ మ్యాన్ ఇన్ 11 countries, ఇన్ హ్యూస్టన్, అబుదాబి, and then Malaysia, Singapore, Indonesia, Philippines, South Korea, Mumbai, and Narsapuram, in Rajahmundry, Pondicherry. So all these places in Houston, he's having his own oil rig operations. So he is basically ఆయన ఒక సముద్రం లాగా, అంటే ఆయన ఎర్నింగ్స్ లైక్ మై ఎర్నింగ్స్ లైక్ ఆవగించంత. ఓహో, he was very well to do and well settled. And no, నేను అనేది like what I struggle for 60 days for earnings, he will spend in 1 day. ఓహో, 60 రోజులు నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తే నేను ఎంత సంపాదిస్తానో ఆయన ఒక రోజులో ఖర్చు పెడతారు. కానీ మీ డబ్బులు మీవే కదా? నో, నేను ఇంటికి మాకు మ్యారేజ్ అప్పుడు ఆయన ఏం మాట్లాడారంటే, ఆ కట్టుకున్న చీర కూడా చెప్పులు కూడా ఆయన కొనిచ్చినవే వేసుకొని రావాలి, జ్యువెలరీ. అసలు అక్కడ నేను ఏం సంపాదించానో ₹1 కూడా నేను తీసుకురాకూడదు. దట్ వాజ్ ద కండిషన్. ఇంత బంగారం అండి మీ ఆయన. అసలు తీసుకొని ఇంకా నాకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. అసలు అదుర్సు కదా, ఎదురు కట్నం అనమాట. సో వై నాట్? బంగారు తల్లి, ఇంత సక్సెస్ఫుల్, చిన్న వయసులో గలగలగల అని ఉంటారు ఎప్పుడు. ఇంకేం కావాలి చెప్పండి ఆయనకి, అంతే కదా?
సో అది బట్ టీడీపీలోకి ఎప్పుడు వచ్చారు కవిత గారు మీరు పాలిటిక్స్లోకి? నేను పాలిటిక్స్లోకి వస్తానని నేను అనుకోలేదండి, రావాలని కూడా ఆ, అంటే జనరల్గా నాకు రాజకీయం భయం అండి, చాలా చాలా భయం. ఎందుకు అని అంటే ఒకసారి నేను చెన్నైలోని మెడ్రాస్లో ఉన్నప్పుడు రామారావు గారు తెలుగుదేశం పెట్టిన తర్వాత అసెంబ్లీలో మీకు తెలిసే ఉంటుంది బాంబ్ బ్లాస్ట్ అయింది, ఎవరో చనిపోయారు, ఎమ్మెల్యే ఎవరో, రామారావు గారు కూడా అన్నారు ఆ టైంలో. అది చూసిన తర్వాత అమ్మో రాజకీయాలు, రామారావు గారు ఒక ఆర్టిస్ట్గా ఎంత హ్యాపీగా ఉన్నారు, పాలిటిక్స్కి వెళ్ళి ఎంత సఫర్ అయ్యారు, అయ్యో అమ్మో అని భయపడ్డాను అనమాట. సో ఒకరోజు నేను జయప్రద గారి ఇంటికి వెళ్ళినప్పుడు తను చెప్పింది, నేను రాజకీయంలో కంటే, నేను అన్నాను అయ్యో అక్క వెళ్ళొద్దు, వెళ్తే ఈ బాంబులు తెలియదు కదా నాకు, ఈ బాంబ్లాస్ట్లు ఇవన్నీ ఉంటాయి, డేంజరు, పాలిటిక్స్కి వెళ్ళొద్దు అని నేను పెద్ద అడ్వైస్ ఆవిడకి. ఆవిడ పాలిటిక్స్ రాకముందు సంగతి చెప్తాను, అంత భయం అన్నమాట నాకు పాలిటిక్స్ అంటే. బికాస్ అక్కడ ఏంటంటే నీతి నియమాలు ఉండవు అనేది ఎక్కడో ఒక ఫీలింగ్. మనం సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోనే ఉండక్కర్లేదు, మనం ఎక్కడైనా సేవ చేయొచ్చు అనేది ఒక ఫీలింగ్. ఈ ప్రాసెస్లో నేను హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశాను. ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఎన్జిఓ, దీనికే చేస్తాను అనేది కాదు. ఒక బాండెడ్ పేరెంట్స్ ఉంటారు, బాండెడ్ కిడ్స్ ఉంటారు, ఆర్ దే హ్యావ్ సమ్ రీహెబిలియేషన్ కిడ్స్, ఆర్ ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు ఉంటారు చదువుకి పెళ్ళికి. సో ఐ వాంట్ టు డూ మల్టీపర్పస్ ఇది అని స్టార్ట్ చేసి ఐ స్టార్టెడ్ సర్వింగ్ ఎవ్రీబడి, మెడికల్ కూడా, హెల్త్ అన్నీ చేశాను. ఎవరో మీలాంటి వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. కవిత గారు అంటే నేను ఆ టైంలోని డౌన్ సిండ్రోమ్ స్కూల్స్కి అనుకుంటా ఎక్విప్మెంట్స్ ఇచ్చాము కదా, ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఏమంటారండి ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ నేను సప్లై చేయడం జరిగింది. ఆ టైంలో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. పిలిస్తే ఒక ఫాదర్ అండ్ మదర్ అండ్ దే హ్యావ్ బోత్ చిల్డ్రన్, సో డౌన్ సిండ్రోమ్ చిల్డ్రన్ అన్నమాట. సో and that is the day, it was so painful. The kids are very big children. I know ఎంత వాళ్ళు ఆ పిల్లల్ని పెంచడానికి హౌ మచ్ దే మైట్ హావ్ సఫర్డ్. చాలా కష్టం అండి, మనసు కష్టం. ఐ ఫెల్ట్ yes I have to be with this kind of people and help them out. అంటే నేను ఏదో కోటీశ్వరాలని కాదు, సపోజ్ నా దగ్గర 10 రూపాయలు ఉంటే మీరు 5 రూపాయలు అడిగితే ఐ ఫీల్ లైక్ గివింగ్. అలా 5 రూపాయలు ఉంటే మీరు 3 రూపాయలు అడిగితే ఇవ్వగలను, మీరు 10 రూపాయలు అడిగితే నేను ఇవ్వలేను. సో బికాస్ ఇదే కనుక మా వారు ఎర్న్ చేస్తున్న టైం కనుక అయితే ఆ టైంలో మీరు నమ్మినా నమ్మకపోయినా యూ కెన్ గో టు చెన్నై జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50,000 డొనేషన్. ఆ రోజు 84లో నేను 50,000 డొనేషన్ అంటే చాలా పెద్ద అమౌంట్. ఇట్ ఈస్ అబౌట్ మై 3 మూవీస్ రెమ్యునరేషన్. 3 సినిమాలు నేను యాక్ట్ చేస్తే నా రెమ్యునరేషన్ ఇస్ 45,000. మా హస్బెండ్తో చెప్పి మీరు ఒక పార్టీ ఇస్తే 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, డోంట్ డూ దట్. తాజ్ హోటల్లో అందరికీ మీరు మందు పార్టీ ఇచ్చారంటే 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు, మీరు చేయకండి, ఆ డబ్బు నాకు కావాలి. ఎందుకు అని అడిగారు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50,000, ఫైట్ మాస్టర్ అసోసియేషన్కి 50,000, లైట్ మెన్ అసోసియేషన్కి 50,000. అట్లాగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇన్ని బాధల్లో ఉన్నారు. వాళ్ళకి నేను నా కంట్రిబ్యూషన్, నేను ఇండస్ట్రీలో అన్నా ఫ్యాన్ పోవడం అన్నా అంటే లైట్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అది 100 కిలోలు బరువు ఉంటుంది ఆ ఫ్యాను, భుజం మీద వేసుకొని
మా కోసం ఆ ఫ్యాన్ పెట్టి ఒక్కొక్క లైట్ భుజం మీద తీసుకొని ఒక్కొక్కటి 50 కిలోస్ 60-70 కిలోస్ లైట్స్ మోస్తారు వాళ్ళు, లైట్ మెన్లు ఆ రోజుల్లో. ఆ పైకి ఎక్కి అక్కడ కూర్చొని అలా నిద్రపోతుంటే రాత్రంతా నాకు టెన్షన్ వచ్చేసేది. వాళ్ళని చూసి అనే కీళ్ళే రంగంగా అనే ప్లీజ్ అనే కీళ్ళే రంగంగా అనే పతిమనాడు ఎప్పుడు చూసినా అలాగే అయ్యిందండి. రజనీకాంత్ గారు నేను వాహిని స్టూడియో షూటింగ్లో ఉంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్, మా మేకప్ మెన్ వాళ్ళందరూ వచ్చేసి నా కళ్ళు ఇలా మూసేసి నన్ను అట్లా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. నేను రజనీకాంత్ గారు మేమంతా వాసు గారి డైరెక్షనే సెట్లో ఉంటే ఆయన నిద్రపోయి పడిపోయారు. నేను ఏంటి అనే లోపలే మా వాళ్ళు గబగబా లాక్కొని ఆ షెడ్యూల్ క్లోజ్ చేసేసారు. ఆ షెడ్యూల్ వాణి స్టూడియో వాళ్ళదే ఓను. ఏం జరిగిందంటే కూడా మా మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సరు, మా అసిస్టెంట్, మా మదరు ఏం లేదు షెడ్యూల్ ఏదో లైట్ పడిపోయింది, షెడ్యూల్ క్యాన్సిల్ అన్నారు. ఆ తర్వాత నేనే అందరైతే అందరూ నన్ను ఎలా అంటే ఎప్పుడు చూసినా అప్పుడే పుట్టిన పాపలాగా నీ కొర్రుకోండి పొమ్మ అంటారు, నాకేం చెప్పరు. సో ఇలాంటివన్నీ చూసి ఇప్పటికీ కూడా నాకు నేను ఎప్పుడు షూటింగ్ చేసినా కూడా ఏ సినిమా చేసినా రీఎంట్రీలో ఎండ్ ఆఫ్ ద షెడ్యూల్, ఎండ్ ఆఫ్ ద మూవీ క్లోజింగ్ టైంలో అందరికీ బట్టలు కొనిస్తానండి. టెక్నీషియన్స్కి, లైట్ మెన్లకి. టీవీ సీరియల్లో కూడా ఇస్తాను నేను. సపోజ్ ఈ టీవీ సీరియల్ నేను కంటిన్యూస్గా చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ రిచ్. మా వారు ఉన్నప్పుడు ఎస్, మా వారు బిజినెస్ చేసేటప్పుడు ఎస్, బట్ ఇప్పుడు he lost lot of money and in business he lost lot of money, almost 140 పైనే. ఓకే, మళ్ళీ మనం మాట్లాడుకోకర్లేదు. ఓకే, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. 100 కోట్లు పోయిందా? ఆల్మోస్ట్ ఒకేసారి 132 crores పోయింది మీ వారిది. పాండిచేరిలో, రాజమండ్రి నర్సాపురంలోని. అది పెద్ద దెబ్బ అయింది మాకు.